వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ విత్ ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగింపుకు అధికార వైసీపీ కుట్ర చేసిందని ఎలక్షన్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు బత్తుల బలరామకృష్ణ. ఓట్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎలక్షన్ ఆఫీసర్ను కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ ఓట్ల తొలగింపుకు పాల్పడుతుందని బత్తుల బలరామకృష్ణ తెలిపారు. నేను బలరామకృష్ణ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజానగరం నియోజకవర్గం. ప్రభుత్వ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు గెలవరనేది ముందుగానే ఊహించి చాలా నీచమైన కార్యక్రమాలు పాల్పడి జనసేన ఓట్లు ఏ విధంగా తొలగించాలనే దానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ వాళ్ళ పొలిటికల్ పార్టీ తరఫున ఫామ్ 7 సబ్మిట్ చేసి వేలాది ఓట్లు తొలగించాలని ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో కంకణం కట్టుకున్నారు అధికార పార్టీ వాళ్ళు. ముఖ్యంగా జనసేన పార్టీ ఓట్లు తొలగించాలని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుని 50 మందిని ఆ యొక్క వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దించి మనిషికి 10-20 కింద పెట్టుకుని ఈ యొక్క జనసేన పార్టీ యొక్క ఎవరైతే అభిమానులు ఉంటారో, జనసేన పార్టీకి సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో, జనసేన పార్టీ ఖచ్చితంగా ఓట్లు వేస్తారని తెలిసినటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఓటు డిలీట్ చేయాలని చెప్పి కంకణం కట్టుకుని 50 మంది వైసీపీ కార్యకర్తలు రంగంలో దిగి ఈ ఫామ్ 7 పొలిటికల్ పార్టీ తరఫున అప్లై చేయడం జరుగుతుంది. ఆ అప్లై చేసిన వాటిల్లో కూడా ఇక్కడ సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేస్తే 325 అప్లికేషన్లే కాదు, ఇది తప్పుడు సమాచారంతో ఈ యొక్క పొలిటికల్ పార్టీ తరఫున కొంతమంది కార్యకర్తలు సబ్మిట్ చేశారు, ఇది తప్పుడు సమాచారం అని చెప్పి సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేసి ఇది కాదు అని చెప్పేసి వాటిని రిజెక్ట్ చేసి ఓట్లు మాత్రం అలాగే ఉంచడం అనేది జరిగింది. చట్టం ఏం చెప్తుందనంటే 5 ఓట్ల మించి ఎవరైనా డిలీట్ చేయాలి అని చెప్పి ఒక అప్లికేషన్ కానీ రిప్రజెంటేషన్ ఫామ్ 7 కానీ సబ్మిట్ చేసినట్లయితే ఆన్లైన్లో దాన్ని ఖచ్చితంగా తహసీల్దార్ లెవెల్లో వెరిఫై చేసిన తర్వాత మాత్రమే తొలగించాలని ఉంది. దాని నిమిత్తం సంబంధిత అధికారులు వెరిఫై చేసినప్పుడు ప్రతి ఒక్కటే కూడా కాదు, ఇది సమాచారం తప్పు, అక్కడ ఖచ్చితంగా ఓటర్లో ఉన్నారనేది వాళ్ళకి తెలిసి ఎవరి ఓటును కూడా తీసేయకుండా వాళ్ళు చూశారు. అంటే చట్టం కూడా చెప్తుంది, ఎవరైతే అప్లికేషన్ లేదా తప్పుడు సమాచారంతో డిలీట్ చేయాలి ఓట్లు అనేసి అప్లై చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య అనే దానికి ఒక జీవో కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే తప్పుడు సమాచారం ఇస్తారో వాళ్ళకి సంవత్సరం కాలం పాటు శిక్ష, దానికి ఫైన్ కూడా వెయ్యాలి, అవసరమైతే ఫైను, సంవత్సరం కాలం పాటు జైలు శిక్ష కూడా వెయ్యాలని ఉంది. అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులకు తలొగ్గి, స్థానిక ఎమ్మెల్యేకి తలొగ్గి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఈరోజు ఈ విషయాలన్నీ మేము పరిశీలించిన తర్వాత జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గం తరఫున ఎలక్షన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేశాము. త్వరలో వాళ్ళు కంప్లైంట్ చేసిన దాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళందరి మీద కంప్లైంట్లు ఇస్తాము, ఎవరైతే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫామ్ 7 సబ్మిట్ చేశారో వాళ్ళందరి మీద అని చెప్పారు. కానీ మేము చూస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున దీన్ని నిరసన ధర్నాలు కూడా చేపట్టి దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఒక రాజానగరం నియోజకవర్గంలో ఎలా జరుగుతుందని అంటే రాష్ట్రం అంతా ఇంకెలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. 4299 ఓట్లను డిలీట్ చేశారు. ఒక నవంబర్ నుంచి డిసెంబర్ ఈవేళ 23వ తారీఖు లోపల ఖచ్చితంగా 4299 ఓట్లను డిలీట్ చేస్తే అందులో ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాటిని కూడా వెరిఫై చేస్తున్నాం. కొత్తగా కూడా 3772 ఓట్లు అనేది కొత్తగా వాళ్ళు యాడ్ చేశారు. వాటిల్లో కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు కొంచెం సందేహంగా ఉంది. వీటిలన్నిటిని కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో వెరిఫై చేసుకుంటున్నాం మేము కూడానే. దీని మీద కూడా త్వరలో
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఆదిత్య L1 మిషన్ జనవరి 6న సూర్యుడికి దగ్గరగా ఉండే L1 పాయింట్లోకి లాంగ్ రేంజ్ పాయింట్ ప్రవేశిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు అంచనా వేశామని, ఖచ్చితమైన సమయాన్ని నిర్దిష్ట సమయంలో ప్రకటిస్తామని తెలిపారు. ఆకివీడు టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ మహాపాదయాత్ర పూర్తి చేసి ముగింపు సభలో పాల్గొన్నారని ఎమ్మెల్యే రామరాజు అన్నారు. సభలో లక్షలాది జనం, టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. 2024లో వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని ఎమ్మెల్యే మంతిన రామరాజు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన కలయిక ఇదే విధంగా 10 కాలాల పాటు ఉండాలని మంతిన రామరాజు అన్నారు. 18వ తారీఖున ఏదైతే యువగలం పాదయాత్ర గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 226 రోజుల పాటు 97 నియోజకవర్గాల్లో 2100 గ్రామాలు, అదేవిధంగా 3132 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర పూర్తి చేసుకుని యువగలం నవగలం అనే ఒక విజయోత్సవ మహాసభని, అదేవిధంగా 2024లో ఎలక్షన్కి శంకారావం పూరిస్తూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిపి మనకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే నెల్లిమెర్ల నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఉండి నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ప్రజలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రీకేర పంచాయతీ పరిధిలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్. భారతదేశం సాధించిన అభివృద్ధి మరియు చేసిన సంక్షేమ పథకాల గురించి భారతీయులందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ భరత్, వ్యవసాయ శాఖ సలహా మండల చైర్మన్ ఏ రమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వివాదాస్పద రీతిలో నిరసన చేపట్టారు అంగన్వాడీలు. కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఫోటోకు చెప్పుల దండలు వేసి తమ నిరసన తెలిపారు అంగన్వాడీ యూనియన్ వర్కర్స్. ఏలూరు జిల్లా నూజివీడిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్, సబ్ కలెక్టర్ రాజేంద్ర, డీఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 26న సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెంకట ప్రతాప్ తెలిపారు. నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకే సీఎం ఆడుదాం ఆంధ్రాను ప్రారంభిస్తున్నారని ప్రతాప్ అన్నారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా అక్కడ 3K రన్ను నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ జిల్లాలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను 16,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి రహిత పారదర్శక పాలనే తమ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలో పర్యావరణాన్ని సంరక్షించి ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను 16,000 మెజారిటీతో గెలిపించడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి, అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ఫారెస్ట్, ఎండోమెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పచెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి.
మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. అయితే దీని ద్వారా రాష్ట్రంలోని చాలా మంది ఆటో వాలాలు, టాక్సీ వాలాలు ఉపాధిని కోల్పోయారని వాపోతున్నారు. ఇక తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. ఇక దీనిపై బీఆర్ఎస్ స్పందించింది. వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఓ కమిటీని వేస్తున్నట్లు తెలిపింది. దాని ఆధారంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆటో డ్రైవర్ల సమస్యలను, వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకోవడానికి కమిటీ వేస్తున్నట్లు కొందరు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను, వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు కమిటీని వేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లతో చర్చించిన తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తామని కేటీఆర్ అన్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా పివి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పివి స్వగ్రామం వంగరలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ పివి దేశం గర్వించదగ్గ వ్యక్తి అని, దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. దేశానికి పివి అందించిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. భారత ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసినాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింహారావు గారి చరిత్ర గురించి చెప్పినారు. లేదా వేదిక మీద పెద్దలు కూడా అనేక సందర్భాల్లో పివి నరసింహారావు గారికి సంబంధించిన అంశాలు చెప్పినారు. ఈరోజు పివి నరసింహారావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికే కాదు, అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పివి నరసింహారావు గారు చూసి ఆర్థిక సంస్కరణ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది. దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు 30,000 కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను పటిష్టవంతం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైనటువంటి విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దాంతో పాటుగా ఇప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణ తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఐ అయినా, ఎవరైనా పేదలకు భూములు పంచాలంటూ ఉన్నాం. న్యాయం జరగాలి. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హుజూర్నగర్లోని రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన మోడల్ కాలనీ ఇళ్లను వారు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్నగర్లో 240 ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని, అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదని చెప్పారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని, అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని వారు తెలిపారు. మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ కార్యక్రమాలు, సెక్రటేరియట్ కార్యక్రమాల తర్వాత ఫీల్డ్ కు పోయి మొట్టమొదటి ఫీల్డ్ కి వచ్చిన నియోజకవర్గం ఉత్తమన్న ఛార్జీ తీసుకున్న తెల్లారి నుంచే నా నియోజకవర్గానికి మీరు రావాలి అని పట్టుబట్టారు. ఒక వారం రోజులు లేట్ అయింది. ఇది వారం రోజుల ముందే నన్ను తీసుకురావాలని అన్న ట్రై చేశారు. వారం రోజులు లేట్ అయింది. వారం రోజులు లేటుగా వచ్చినందుకు క్షమించమని నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. ఆనాడు 12 సంవత్సరాలైంది. ఆనాడంటే నిన్న మొన్న అనుకునేరు. 12 సంవత్సరాల క్రితం చాలా దూరదృష్టితో, అంటే ఎండోమెంట్ ల్యాండ్ రెవెన్యూకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది సాధ్యంతో కూడుకున్న పని కాదు. ఆనాడు తన హౌసింగ్ మంత్రిగా ఉండి
లీగల్ గా అనేక సమస్యలున్నా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే 18 నుంచి 20 కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు 100 ఎకరాల భూమిని అటుపక్క 78 మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని, ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. ఎక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి యాజమాన్య తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదలను వాయిదా వేశారు బీఆర్ఎస్ అధిష్టానం. రేపు స్వేదపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై రేపు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సృష్టించిన సంపదపై కేటీఆర్ వివరించనున్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్లకూరు గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉండి నలుమూలల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏ అరుణ్ కుమార్ మాట్లాడుతూ విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో అలంకరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. కాళ్లకూరులో ఏం చేసినటువంటి స్వయంపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కువజామునే స్వామివారిని దర్శించుకుంటూ అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా దూరదర్శనం ద్వారా స్వామివారిని 3 గంటలకు దర్శనం భక్తులకి కల్పించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆలయ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సెలవు పందిర్లు, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఫ్రీ ప్రసాదం మరియు చిన్నపిల్లలకు మిల్క్ వాటర్ వంటి ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోలీసు వారు మరియు గ్రామస్తులు మరియు ఇతర సేవా సమితి వారు అందరూ కూడా మన అందరికీ సహకరించి భక్తులకు మంచి సర్వీస్ ఇచ్చారు. కావున వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమో వెంకటేశయ్య. కాళ్లకూరులో ఏం చేసినటువంటి స్వయంపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భం తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎస్ఎస్డి టోకెన్లు పొందిన సామాన్య భక్తులకు దర్శనం కలిగేలా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలకు స్వామివారి దర్శనంతో పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. భక్తులకు ఆలస్యం కలగకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలిగేలా చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి మీడియాకు చెప్పారు.
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 గంట 30 నిమిషాలప్పుడు అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4008 ఇవ్వటం జరిగింది. 4008 విఐపి టోకన్స్లో 3850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు క్లోజ్ అయింది. ఎస్ఎస్డి ఎస్ఈడి స్లాట్స్ 2 కూడా 6 AM ఇచ్చాము మేము. కానీ 45 నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు 45 నిమిషాల ముందు ఎస్ఎస్డిని ఎస్ఈడిని వదలడం జరిగింది. 6 గంటలకు ఉన్నటువంటి స్లాట్ 45 నిమిషాల ముందు వదిలాము. ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా 1.5 అవర్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వార దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వైకుంఠం 1 వైకుంఠం 2లో ఇప్పటికరివి అయితే వెయిటింగ్ లేదు. వెయిటింగ్ లేకపోయినా భక్తులకందరికీ కూడా కాఫీ, టీ, పాలు అన్నీ అందించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ 1-2 గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు, కాఫీ, టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకన్స్ ఇవ్వడం జరిగింది, ఎస్ఎస్డి టోకన్స్. ఈ ఎస్ఎస్డి టోకన్స్, ఎస్ఈడి టోకన్స్ కలిపి ప్రతి నంద్యాలలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ గీశారు. స్వామికున్న పేర్లతో ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు. అందమైన చిత్రాన్ని గీసి తనకున్న భక్తితో పాటు ప్రతిభను కోటేష్ చాటుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని కోటేష్ తెలిపారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఒక వినూత్నంగా స్వామిగారి చిత్రం వేశాను. A3 డ్రాయింగ్ చార్టుపై స్వామికున్న పేర్లతో, స్వామి వెంకటేశ్వర స్వామిని ఏ పేర్లతో పిలుస్తారో ఆ పేర్లతో స్వామి చిత్రం వేశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో స్వామి ముఖం ఎంతో తేజస్సుగా చిరునవ్వుతో ఉన్నట్లు వేశాను. తర్వాత కిరీటము, శంకు చక్రాలు, ఈ మాల చుట్టూన్న బ్యాక్గ్రౌండ్లో అంతా స్వామి పేర్లు వేశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల టైం పట్టింది. ఎంతో నాకు ఇష్టమైన స్వామి చిత్రాన్ని వేసి నా భక్తిని చాటుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కలిసి వైకుంఠానికి వెళ్ళి స్వామి దగ్గర ఆశీస్సులు పొందుతారు. అక్కడి నుంచి స్వామి వైకుంఠం నుంచి భూలోకాన్ని వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకు వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలు పూజిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు. కానీ ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండి భక్తులు స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామి దర్శనం కోసం. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళాద్రి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లు బంగారు గరుడ వాహనంలో ఆలయ ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. వేద పండితులు స్వామివారికి వైకుంఠ ఏకాదశి కైంకర్యాలు సమర్పించిన తర్వాతే భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. కన్నుల పండుగ జరిగిన కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు భక్తులు. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో తొలి రోజు కావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్త జనసంద్రంగా మారింది. का मतलब होता है कि उत्तर द्वार के प्रवेश के का मतलब होता है कि सूर्य उत्तरायण हो जाते हैं। इससे पहले 6 महीना उत्तरायण, 6 महीना दक्षिणायन। तो अभी तक दक्षिणायन थे। वैकुंठ एकादशी के दिन सूर्य उत्तरायण होते हैं। सूर्य उत्तरायण होने से क्या होता है, उसका कारण यह है कि मोक्ष का द्वार खुलता है, स्वर्ग का द्वार खुल जाता है। इसीलिए अपने शास्त्रों में निर्णय है कि उत्तर द्वार के द्वारा प्रवेश करने से अपने मोक्ष। సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాల క్రితం మా కుటుంబీకులు ఈ ఆలయాన్ని స్థాపించారని తెలిపారు. వంశపారంపరంగా మేము సేవలు చేస్తూ ఆలయ అభివృద్ధి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ సమిష్టిగా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తామని వెల్లడించారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం సోమసుందరం స్ట్రీట్ జనరల్ బజార్ సికింద్రాబాద్లో తీసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో పూజలు ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుగుతాయి. వీటిని తిలకించడానికి గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది సమయానికి పేషెంట్లను సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. చలి తీవ్రతకు తెలుగు రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. విశాఖ, అల్లూరి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం మంచు కూడా కురవడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే గజగజ వణికే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు, పాడేరు, చింతపల్లి, మినుములూరు, లంబసింగి ప్రాంతాల్లో చలికాలంలో -డిగ్రీలు సైతం రికార్డవుతున్నాయి. దీంతో అడవి బిడ్డలు ఇబ్బందికి గురవుతున్నారు.